Shivaram sir. My guide teacher name is J. Kira. This project is crop protector from sudden damage. అంటే రైతు ధాన్యం ఆరబెట్టినప్పుడు అకస్మాత్తుగా వర్షం వస్తే అక్కడే దీన్ని కూల్ చేసి దానికి పట్టేసి కాపలు రావచ్చు సార్. దీనివల్ల మనకి ఎఫెక్ట్ ఏంటంటే తడిసి అవి బూజు పట్టి మనకి క్రిమి కీటకాలు మనకి ఉపయోగపడకుండా పోతుంది సార్. అయితే దీన్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఒక ఫ్లాగ్ పోల్ అంటే ఫిక్స్ చేసుకొని ఇప్పుడు మన ఆర్బోషన్ పట్టాక 10 మూల దారం కట్టుకొని అంటే రూట్స్ అక్కడ రూట్స్ కట్టుకొని ఫ్లాగ్ పోల్ చాకి ఫ్లాగ్ పోల్ లాంటిది దాని పైన నుంచి టైంలో తీసుకొని వాటర్ ఫిక్స్ చేసుకోవాలి. అబరిపాలలో దాని వారి పెట్టినప్పుడు అకస్మాత్తుగా వర్షం వస్తే ఎలా సేవ్ చేయాలనేది చూపిస్తారు. ఎలా అంటే సపోజ్ మన ఊళ్ళో దాన్ని పెడితే కెమికల్ కాబట్టి ఒడ్లు పాడవుతాయి. ఒడ్లు పాడైనట్టయితే రైతులకు ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది కాకుండా ఈ రైతుల కోసం ఈ ప్రాపర్టీని కనుగొంటారు. అంతేకాకుండా పెరిగే జనాభాకు అన్నం సరిగ్గా దొరకదు. మనకి అన్నం సరిగ్గా దొరకాలంటే మరి సేవ్ చేసినట్లయితే ఎక్కువ పనిచినట్లయితే ఇది ప్రాపర్టీ. ఇది మీకు ఇది ఎలా యూజ్ చేయాలో చూపిస్తుంది. సపోజ్ ఇది చూడండి సార్, ఇది మన సెన్సార్ అంటే మోటార్. ఈ మోటార్ నార్మల్ మన మోటార్ సార్. ఇప్పుడు చిన్నగా మీకు చూపిస్తాను సార్, మీకోసం చిన్నగా చూపిస్తాను. అంతేకాకుండా ఇక స్పేస్ ఉన్నప్పుడు అయితే మరి ఇట్లా పై కొడుకు హ్యాండ్ మేకింగ్ సార్. ఈ హ్యాండ్తో చేసుకోవచ్చు, దీన్ని కనెక్ట్ చేసి చేయవచ్చు కాబట్టి ఆటోమేటిక్. అదే కాకుండా మీరు ఇక్కడ వెలుపలలో దాని మీద పెట్టి ఏరే కాడికి వెళ్ళారు సార్. ఏరే కాడికి వెళ్ళినప్పుడు అయితే ఇక్కడ ఈ మోటార్కి ఇక్కడ సెన్సార్ యూజ్ చేసుకోవాలి. సెన్సార్ పెట్టి ఇది హ్యాండ్ మేకింగ్ మీకు చూపించడం కోసం ఇది ఇక్కడ ఫిట్ చేస్తారు సార్. ఫిట్ చేసినాక ఏమవుతుందంటే ఈ రెండు ఒకసారి వస్తాయి. ఈ సెన్సార్ మీద ఒక డ్రాప్ వాటర్ పడినట్టయితే ఆటోమేటిక్ క్లోజ్ అవుతుంది సార్. క్లోజ్ అయిన తర్వాత ఇది అసలు సెన్సార్ అంటే దీని మీద క్లోజ్ అవుతుంది సార్. అసలు ఒక డ్రాప్ పడిన రోజు ఆటోమేటిక్ క్లోజ్ అవుతుంది. అప్పుడు ఇది మనం ఎక్కడున్నా కానీ మనకి యూజే కాదు సార్. ఎక్కడున్నా కానీ క్లోజ్ అవుతుంది.